భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో సుమారు 60 పైచిలుకు కాలనీలలో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా బీజేపీ పార్టీ తరఫున అనేక పర్యాయాలు పాల్వంచ మున్సిపల్ కమిషనర్ గారికి పాల్వంచలోని అన్ని వార్డులలో అన్ని కాలనీలలో ఎన్నో లక్షలు పెట్టి నిర్మాణం చేసిన డ్రైనేజీలు మొత్తం కూడా మట్టితోటి నిండుకోబోయి ఆ డ్రైనేజీలోకి పోవాల్సిన నీళ్లు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి డ్రైనేజీలు పూడిగా తీయకపోవడంతో పందులకు దోమలకు నిలయాలుగా మారి ప్రజలకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా ఏంటంటే పాల్వంచలో ఎన్నికలు లేకపోవడం ఒక కారణం అయితే, పాల్వంచ కాలనీలు పెరిగి జనాభా పెరిగినా సరే పారిశుద్ధ్య పని చేసే కార్మికులు తక్కువగా ఉండడంతో పని జరగటం లేదు. మున్సిపాలిటీ అధికారులు కూడా ప్రధాన జాతీయ రహదారి పక్కన ఉన్న కాలనీలతో పాటు మార్కెట్ ఏరియా తప్ప స్లమ్ ఏరియాలైన శివనగర్ కాలనీ నుంచి ఇందిరానగర్ కాలనీ కావచ్చు, వాగవతల, గుడిపాడు, పిల్లవాగు, కొత్తూరు, బంగారుజాల కావచ్చు, ఇటు చూస్తే కరకవాగు, గాజులగూడెం, బంజారా కాలనీ అంటే మున్సిపల్ నవభారత్ ఏరియాలో లోపల మంచిగడ్ నగర్ కానీ, సోనియా నగర్ కానీ, పిచ్చర్ అంటే టౌన్ లిమిట్స్ లో కొంచెం దూరంగా ఉన్న మున్సిపాలిటీలు ఉన్నా సరే ఎక్కడ కూడా పారిశుద్ధ్య పనులు చేయట్లేదు. కాబట్టి తక్షణమే ఇలా కమిషనర్ గారు ఉన్నతాధికారైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచి పట్టణంలోని అన్ని కాలనీల్లోని పూడిక తీయని డ్రైనేజీ వ్యవస్థలు మొత్తం కూడా తక్షణం పూడిక తీయాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మేము కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. కార్మికులను కూడా పెంచి పారిశుద్ధ్య కార్మికులను పెంచితే పట్టణంలో మిగతా ఏరియాల్లో కూడా క్లీనింగ్ కి సరిపోను కార్మికులు సరిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్నత రాష్ట్ర అధికారులు కూడా మేము తీసుకెళ్తాం. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.